శ్రీమత్రే నమః. ఈరోజు 40వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 39వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. 40వ శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ అంటే అజ్ఞాని, మరియు శ్రద్ధధానశ్చ అంటే శ్రద్ధ లేనివాడు అని. సంశయాత్మ అంటే ఎల్లప్పుడూ సందేహంలో ఉండేవాడు. వినశ్యతి నశిస్తాడు. నాయం లేదు ఆ వ్యక్తికి, లోకోస్తి ఈ ప్రపంచం, నా అంటే లేదు అనేసి, పరహ పరలోకంలో, నా అంటే లేదు అని, సుఖం సుఖమే అంటారు. సంశయాత్మనః సందేహ స్వభావం కలిగిన వ్యక్తికి అంటే జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, ఎల్లప్పుడూ సందేహాలతో ఉండేవాడు నశించిపోతాడు. అలాంటి సందేహపరుడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎక్కడా సుఖం లభించదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. 41వ శ్లోకం రేపు చెప్పుకుందాం.